కి వెళ్ళక ముందే RC16 సెన్సేషన్ గా మారుతుంది. ప్రాజెక్ట్ నుంచి వస్తున్న ఒక్కొక్క అప్డేట్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఒక్కొక్కటిగా కాదు, ఒకేసారి ఇంట్రెస్టింగ్ మ్యాటర్లన్నీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుందామా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న మూవీ RC16 బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ రికార్డులు సృష్టించిన సుకుమార్, బుచ్చిబాబు, మైత్రి మూవీ మేకర్స్ రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో RC16 పై అంచనాలు భారీగానే ఉన్నాయి. వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ప్రకటించడమే తప్ప ఇంతవరకు పెద్దగా అప్డేట్స్ ఏవీ రాలేదు. అయితే తాజాగా పలు ఆసక్తికర విషయాలు ఈ మూవీ గురించి బయటకు వచ్చాయి. బుచ్చిబాబు సినిమా కోసం చరణ్ ఓ స్టన్నింగ్ మేక్ ఓవర్ లోకి మారబోతున్నాడని తెలుస్తుంది. త్రిబుల్ ఆర్ తర్వాత మళ్ళీ చరణ్ ఈ చిత్రం కోసం తన బాడీ బిల్డప్ చేయడం కాకుండా తన హెయిర్ స్టైల్ కూడా చేంజ్ చేయబోతున్నాడని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. అందుకు తగ్గట్టే తాజాగా బుచ్చిబాబుతో చరణ్ దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కళ్ళద్దాలు పెట్టుకుని క్లాస్ గా ఉన్న చరణ్ లుక్ ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంతేకాదు, రామ్ చరణ్ R16 హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు RC16 కథ తనకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అని 4 ఏళ్ల పాటు శ్రమించి కథను రెడీ చేశానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో రంగస్థలం తర్వాత మళ్ళీ రామ్ చరణ్ లో యాక్టింగ్ ఆ స్థాయిలో ఎలివేట్ చేసేలా సినిమా సాగుతుందని ఓ న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా నటీనటులపై ఎంపికపై కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. RC16 లో కన్నడ ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటుడు నటించబోతున్నాడు. రీసెంట్ గా జైలర్ సినిమాలో నటించిన మాస్ ఆడియన్స్ ను ఊపేసిన శివరాజ్ కుమార్ ను కూడా నటిస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. ఈ న్యూస్ ను స్వయంగా శివరాజ్ కుమారే ఇలాంటి ఓ పవర్ఫుల్ పర్సనాలిటీ రామ్ చరణ్ లాంటి స్టార్ సినిమాలో ఉంటే ఆ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే శివకుమార్ ఎలాంటి రోల్ లో కనిపించబోతుడన్న మ్యాటర్ మాత్రం తెలియలేదు. కానీ ఆయన నటిస్తున్నాడని తెలియడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక హీరోయిన్ గా సాయి పల్లవితో పాటు కియారాను తీసుకున్నట్లు ఓ న్యూస్ వినిపిస్తుంది. ఈ మూవీ వేసవిలో పట్టాలెక్కే అవకాశం ఉంది. మొత్తానికి RC16 బాక్స్ ఆఫీస్ ను ర్యాప్ పాడించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే RC16 లో రామ్ చరణ్ నటన నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంట. రంగస్థలంలో చిట్టిబాబు పాత్ర చరణ్ కి ఎంత పేరు తీసుకొచ్చిందో అంతకు మించిన R16 తీసుకొస్తుందని అంటున్నారు. ఇక చరణ్ ఫ్యాన్స్ అయితే రంగస్థలం సినిమాకు నేషనల్ అవార్డు మిస్ అయిందని, కానీ ఈసారి RC16 కి ఖచ్చితంగా వస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందో చూడాలి. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.